ఓం శాంతి. బాబా ఈరోజుటి మురళిలో సంతోషమును అనుభవం చేయటానికి ఏకాంతంలో కూర్చొని జ్ఞానాన్ని స్మరిస్తూ ఉండండి అన్నారు. ఎంతెంత జ్ఞానాన్ని స్మరిస్తూ ఉంటామో అంత సుఖాన్ని పొందుతాం. విష్ణుమూర్తి సదా శేషపాన్పు పైన పవలిస్తూ హర్షితముఖంగా ఉండటాన్ని చూసి నారదుడు అడుగుతాడంట. అప్పుడు ఇదే చెప్తాడు, ఇంత సంతోషంగా ఉండడానికి కారణం ఏంటి అని అడిగినప్పుడు, నేను సదా గీతా జ్ఞానమును స్మరిస్తూ ఉంటాను అని. అందుకే బాబా సిమర్ సిమర్ సుఖ పావో అంటారు. స్మరిస్తూ స్మరిస్తూ ఉంటే సుఖాన్ని పొందగలుగుతాం. జ్ఞానం యొక్క ఒక్కొక్క పాయింట్ని మననం చేసి చింతన చేసి స్మృతిలో పెట్టుకోవడంతో చాలా సంతోషంగా ఉండగలుగుతాం. ఇది 3 ఫిబ్రవరి మురళి. మీటే బచ్చే స్వదర్శన్ చక్రధారీ భవ, తుమ్హే లైట్ హౌస్ బన్నా హై, अपने को आत्मा समझो, इसमें गफलत नहीं करो. మధురమైన పిల్లలు, స్వదర్శన చక్రధారీ భవ, మీరు లైట్ హౌస్గా అవ్వాలి. స్వయాన్ని ఆత్మగా భావించండి, ఇందులో పొరపాట్లు చేయకూడదు. మధురమైన పిల్లలు, స్వదర్శన చక్రధారీ భవ, మీరు లైట్ హౌస్గా అవ్వాలి, ఆత్మగా భావిస్తూ ఉండండి, ఇందులో తప్పులు చేయకూడదు. స్వయాన్ని ఆత్మకు బదులుగా దేహంగా భావించిన ఇంకే పోస్ట్ పొజిషన్ మన లేబుల్స్ యొక్క నషాలో ఉన్నా మనం పొరపాటు చేస్తున్నట్లే. అందుకే బాబా, మీరు ఒకవేళ మీ పొజిషన్ యొక్క చింతనలో ఉండాలి అనుకుంటే మీ అనాది పొజిషన్, మీ ఆది పొజిషన్, మీ పూజ్య పొజిషన్, దానిని గుర్తు తెచ్చుకోండి అంటారు. ఆత్మిక నశలో ఉండగలుగుతారు. స్వదర్శనం చేసుకోండి. మొత్తం కాలచక్రంలో మీరు ఎంత ఉన్నతమైనటువంటి పాత్రను పోషించారో అవి గుర్తుకు తెచ్చుకోండి. ఈ విధంగా మీరు ఒక లైట్ హౌస్ లాంటి పని చేయవచ్చు. మీరు పూర్వజుణ్ణి అని భావిస్తూ మొత్తం విశ్వానికి జ్ఞానం యొక్క సకాష్ లైట్ని అందించవచ్చు. ప్రశ్న, तुम सबसे వండర్ఫుల్ స్టూడెంట్ హో कैसे? మీరు అందరికంటే వండర్ఫుల్ స్టూడెంట్గా ఉన్నారు, ఎలా? జవాబు, तुम गृहस्थ व्यवहार में रहते हो, शरीर निर्वाह के लिए 8 घंटा कर्म भी करते हो. మీరు ఉండేది గృహస్థ వ్యవహారంలోనే. శరీర నిర్వహణార్థం 8 గంటల కర్మలు కూడా చేస్తారు. తోడుగా భవిష్యత్తు 21 జన్మల కోసం 8 గంటలు బాబా సమానంగా అవ్వాలి అని సేవ చేస్తూ ఉంటారు. అన్నీ చేస్తూ తండ్రిని మరియు ఇంటిని జ్ఞాపకం చేస్తారు. ఇదే మీ వండర్ఫుల్ స్టూడెంట్ లైఫ్. నాలెడ్జ్ అయితే చాలా సహజం. కేవలం పావనంగా అవ్వడంలో శ్రమ చేయవలసి ఉంటుంది. జ్ఞానం సహజమే, కానీ పావనంగా తయారవ్వడానికి పురుషార్థంలో కొంచెం శ్రమ అంటే అటెన్షన్తో కూడినటువంటిది తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. ఓం శాంతి. బాప్ బచ్చోं से पूछते हैं నంబర్వార్ పురుషార్థానుసార్. తండ్రి పిల్లల్ని అడుగుతున్నారు నంబర్వారీ పురుషార్థం అనుసారంగా. మూలవతనంలో కూడా నంబర్వారీగానే ఉంటారు. అక్కడ కూడా తప్పకుండా గుర్తొస్తారు. నంబర్ వారీగా అక్కడ సెక్షన్స్ వైజ్గా ఉంటారు. పిల్లలు ఈ విషయం తప్పనిసరిగా గుర్తు తెచ్చుకోవాలి. మేము మొదట శాంతిధామంలో ఉండేవారిమి, తర్వాత సుఖధామంలోకి వస్తాం. ఇవి లోపల బాగా అర్థం చేసుకోవాలి. మూలవతనం నుండి ఈ సృష్టి చక్రం అంతా ఎలా తిరుగుతూ వచ్చాము అనేది బుద్ధిలో మననం చేసుకోవడం లేదా చింతన చేయడం, దీన్ని స్వదర్శనం అంటారు. ఈ సమయంలో మేము బ్రాహ్మణులుగా ఉన్నాం, తర్వాత మళ్ళీ
దేవతలుగా అవుతాం, క్షత్రియులుగా అవుతాం, వైశ్యులుగా, శూద్రులుగా. ఇలా మొత్తం బుద్ధిలో చక్రం తిరగాలి. పిల్లల బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఇమిడి ఉంది. బాబా ఇప్పుడు ఈ విషయాలన్నీ అర్థం చేయిస్తున్నారు. ఇంతకుముందు మనకేమీ తెలియదు, ఇప్పుడు మీరే తెలుసుకుంటున్నారు. రోజు రోజుకి మీ జ్ఞానము వృద్ధి చెందుతూ ఉంటుంది, మీ బుద్ధి కూడా వికసిస్తూ ఉంటుంది, పిల్లల సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది. అనేకులకు మీరు నేర్పిస్తూ ఉంటారు. మీరే స్వదర్శన చక్రధారిగా అవుతారు. ఇక్కడ మీరు కూర్చున్నారు, బుద్ధితో అర్థం చేసుకుంటున్నారు. శివ్ బాబా మాకు తండ్రి, వారే మాకు సుప్రీం టీచర్, మాకు మొత్తం జ్ఞానం నేర్పిస్తున్నది వారే. వారే 84 జన్మలు ఎలా తీసుకుంటామో, ఈ చక్రంలో ఎలా తిరుగుతామనే విషయాలని తెలియజేస్తున్నారు. బుద్ధిలో ఇవన్నీ తప్పకుండా గుర్తుండాలి. ఇవి బుద్ధిలో పూర్తిగా నిలుపుకోవాలి. అంటే ఈ విషయాలన్నింటినీ బుద్ధిలో ఇముడ్చుకోవాలి. ప్రతిసారి ఇవి మనకి గుర్తు రావాలి. ఈ లెసన్ ఏం పెద్దది కాదు అంటున్నారు మర్చిపోవడానికి. 1 సెకండ్ యొక్క లెసన్ ఉంది, బుద్ధిలో ఉంది మీకు, మేము ఎక్కడి నివాసులము అని. పరంధామం నుండి ఇక్కడికి పాత్ర వహించేందుకే వచ్చాం. 84 జన్మల చక్రం ఇది. సత్యుగంలో ఇన్ని జన్మలు తీసుకున్నాం, త్రేతాయుగంలో ఇన్ని జన్మలు తీసుకున్నాం. ఇలా చక్రం అంతా గుర్తొస్తుంది కదా. మీకేదైతే పొజిషన్ లభించిందో, ఏ పాత్ర అయితే మీరు వహించారో అదే మీ బుద్ధిలో గుర్తుంటుంది. మేము ద్వికిరీటధారిగా ఉండేవారిమి అని పిల్లలు నషాగా చెప్తారు. మధ్యకాలంలో సింగిల్ కిరీటధారిగా అయ్యాం, తర్వాత లాస్ట్కి వచ్చేసరికి ఏ కిరీటము లేదు, మొత్తం రాజ్యమంతా పోగొట్టుకున్నాం, తమో ప్రధానంగా అయ్యాం. ఈ చక్రం అంతా ఇలా తిరుగుతూ ఉంటుంది. అందుకే బాబా మనల్ని స్వదర్శన చక్రధారిగా అవ్వాలి అని చెప్పారు. ఆత్మకి జ్ఞానం లభించింది, ఆత్మ దర్శనం చేసుకుంటుంది. కొందరు ఏమంటారంటే ఆత్మ దర్శనం జరిగింది అని అంటారు. ఆత్మకి తెలుసు నేను సూక్ష్మ బిందువుని, ఈ చక్రంలో శరీరం అనే వస్త్రాన్ని ధరించి పాత్ర వహిస్తూ ఉన్నాను అని. ఇప్పుడు నేను తిరిగి ఇంటికి వెళ్ళాలి అని తెలుసు. బాబా అంటారు నన్ను జ్ఞాపకం చేయండి, అప్పుడు ఇంటికి చేరుకుంటారు. ఈ సమయంలో మీరు ఈ స్థితిలో కూర్చోండి. బాబా స్మృతిలో ఉండి నేను ఇంటికి వెళ్ళాలి, బాబాను జ్ఞాపకం చేస్తూ చేస్తూ నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి. ఈ స్మృతిలోనే మీరు కూర్చోండి అంటున్నారు. లేకపోతే బయటి విషయాలు చాలా మీ బుద్ధిలోకి వచ్చేస్తాయి. ఇంకెవరినో జ్ఞాపకం చేసేదేమీ లేదు. ఇంకా దేన్ని జ్ఞాపకం చేసినా వృధాయే, దాంతో లాభం ఏమీ లేదు. ఇక్కడ బాబా అంటారు అన్ని విషయాలని సర్దుకొని ఒక్క తండ్రిని జ్ఞాపకం చేయండి, మీకు శ్రీమతం లభిస్తుంది, దీనిపైనే నడవాలి, స్వదర్శన చక్రధారిగా అయి ఉండాలి. ఇదే మీ అంతిమ పురుషార్థం. అంతిమం వరకు చేస్తూనే ఉండాలి పురుషార్థం. ముందైతే ఇంతకుముందు మనకి ఈ విషయాలు ఏమీ తెలియదు, ఇప్పుడు బాబా అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు లౌకిక విషయాలని జ్ఞాపకం చేయడంతో లాభమేమీ లేదు. బాబా చెప్పినట్లుగా స్వదర్శన చక్రధారిగా అవుతే అందులోనే అన్నీ వచ్చేస్తాయి అంటున్నారు. రచయిత రచన యొక్క ఆది మధ్యాంత జ్ఞానం యొక్క రహస్యం కూడా అందులో ఇమిడిపోతుంది. ఇవన్నీ బాబా నేర్పించే పాఠాలు. బాబా మనకి పాఠం నేర్పిస్తున్నారు. పిల్లలు మీరు ఇంటిని తండ్రిని జ్ఞాపకం చేయండి అని. ఇవి బుద్ధితో అర్థం చేసుకోవాల్సిన విషయాలు. మీరు ఎంత వండర్ఫుల్ స్టూడెంట్గా ఉన్నారు. 8 గంటలు విశ్రాంతి తీసుకోండి, 8 గంటలు శరీర నిర్వహణార్థం కర్మలు కూడా చేయండి. ఆ వ్యాపారం కూడా చెయ్యాలి. లౌకిక వ్యాపారాలు చేసే అవసరం లేదు. ఇంకా బాబా చెప్పినట్టుగా రుహానీ బిజినెస్ చేస్తే చాలు అనుకుంటే సరిపోదు. కుటుంబాన్ని పోషించాలి కదా, మీ పిల్లల పాలన కూడా చేయాలి కదా. కాబట్టి మీరు ఆర్థికంగా ఏదో కొంత సంపాదించుకోవడానికి ఉద్యోగము వ్యాపారం చేయాల్సి ఉంటుంది. దానికి తోడుగా
బాబా అంటారు, ఇన్ అడిషన్ టు దాట్, మనం చేసేటువంటి లౌకిక కార్యంతో పాటుగా బాబా చెప్తున్నటువంటి ఈ ఆత్మిక సంపాదన కూడా చేసుకోవాలి. తన సమానంగా తయారు చేయాలి. శరీర నిర్వహణ తప్పనిసరిగా చేసుకోవాలి. అదైతే అల్పకాలికంగా చేసుకుంటారు, కానీ ఈ సంపాదన 21 జన్మల కోసం. మనం ఏదైతే పాత్ర వహిస్తూ ఉన్నామో అందులో ఇప్పటి వరకు చేసుకున్న సంపాదన కన్నా భవిష్యత్తు కోసం జమ చేసుకుంటున్నది చాలా భారీ సంపాదన. చాలా గొప్ప మహత్వం దానికి ఉంది. ఎవరెంత శ్రమ చేస్తారో అంత తర్వాత కాలంలో భక్తిలో కూడా పూజింపబడతారు. ఈ ధారణ అంతా చేయాల్సింది పిల్లలే. మీరు పాత్రధారిగా ఉన్నారు. బాబా అయితే కేవలం జ్ఞానం ఇస్తారు, జ్ఞానం ఇచ్చే పాత్ర వహిస్తారు. శరీర నిర్వహణార్థం పురుషార్థం అయితే మీరే చేయాలి, బాబా చెయ్యరు కదా. అది బాబా అయితే వచ్చేదే పిల్లలకు జ్ఞానం అర్థం చేయించడానికి. వరల్డ్ హిస్టరీ, జాగ్రఫీ ఎలా రిపీట్ అవుతుంది, చక్రం ఎలా తిరుగుతుంది, ఇవన్నీ అర్థం చేయించడానికి బాబా వస్తారు. యుక్తిగా బాబా అర్థం చేయిస్తూ ఉంటారు. బాబా అంటారు, పిల్లలు గఫ్లత్ మత్ కరో బచ్చే, తప్పులు చెయ్యకండి అని అంటారు. స్వదర్శన్ చక్రధారి అనగా లైట్ హౌస్గా అవ్వాలి, స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఇదైతే మీకు తెలుసు కదా, శరీరం లేకుండా ఆత్మ పాత్ర వహించజాలదు. మనుషులకైతే అసలు ఈ జ్ఞానమేమీ తెలియదు. మీ వద్దకి ఎంతోమంది వస్తారు, బాగుంది బాగుంది అంటారు, కానీ స్వదర్శన్ చక్రధారిగా మాత్రం కాలేరు. ఇందులో చాలా బాగా ప్రాక్టీస్ చేయాలి. ఎక్కడికి వెళ్ళినా సరే జ్ఞాన సాగరంగా అయిపోవాలి. ఏ విధంగా స్టూడెంట్ చదువుకొని టీచర్ అవుతారు, తర్వాత కాలేజ్కి వెళ్ళి చదివిస్తారు, అలాగే వ్యాపారంలో కూడా నిమగ్నం అవుతారు. మీది కూడా వ్యాపారం ఏమిటి అంటే టీచర్గా అవ్వటం. అందరినీ స్వదర్శన చక్రధారిగా తయారు చేయండి. పిల్లలతో బాబా చిత్రాలను తయారు చేయించారు. ద్వికిరీటధారి రాజులు మరియు సింగిల్ కిరీటధారి రాజులు. ఈ రాజులుగా అవ్వడంలో కూడా ఏ పదవిని పొందాలి అంటే ఏ పురుషార్థం చేయాలో బాబా స్పష్టంగా ముందే చెప్పారు. ద్వికిరీటధారి రాజులుగా కావాలంటే ఎలా చదువుకోవాలి, ఏం చేయాలి, దానికి పురుషార్థం ఏంటి, అవన్నీ వినిపిస్తున్నారు. ఎప్పటి నుండి ఎప్పటి వరకు ద్వికిరీటధారిగా ఉండేవారేమి, ఇది కూడా క్లియర్గా చెప్తున్నారు. ఎందుకంటే సింగిల్ కిరీటదారులు ద్వాపరయుగం నుండి ఉంటారు. ద్వికిరీటధారి రాజులు సత్యుగం నుండి త్రేతాయుగం అంతిమం వరకు ఉంటారు. మరి వారి రాజ్యాన్ని ఎలా లాక్కున్నారు, ఎలా వారి రాజ్యము నెమ్మదిగా క్షీణిస్తూ వచ్చింది, డేట్స్ కూడా మీరు క్లియర్గా రాయాలి అంటున్నారు. ఇది అనంతమైన డ్రామా. ఇది ఖచ్చితమైన విషయం. ఏంటంటే మీరు నరు నుండి నారాయణుడిగా అవ్వడం, నారి నుండి శ్రీ లక్ష్మిగా అవ్వటం, మనుషుల నుండి దేవతలుగా అవటం, ఇది ఖచ్చితమైన విషయం. దీన్ని ఎవరు తప్పించలేరు, ఎవరు అడ్డుకోలేరు. ఇప్పుడు మీరు బ్రాహ్మణ్గా ఉన్నారు, తర్వాత ఫరిస్తాసు దేవతగా అవుతారు. బ్రాహ్మణులు సంగమ యుగంలో ఉంటారు. ఈ విషయాలు ఎవరికీ తెలియదు, మీరు చెబితేనే కానీ ఇతరులకు తెలుస్తాయి. మీది అలౌకికమైన జన్మ. లౌకికం మరియు పారలౌకిక తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. అలౌకిక తండ్రి నుండి అయితే వారసత్వం ఏమీ దొరకదు. వీరి ద్వారా అంటే శివబాబా ద్వారా, శివబాబా ఇచ్చే వారసత్వాన్ని వీరి ద్వారా అంటే బ్రహ్మ ద్వారా మీరు తీసుకుంటారు. గాయనం ఉంది కదా, హే ప్రభు అని. మరి ఇలా అయితే ఎప్పుడు అన్నారు కదా, హే ప్రజాపిత బ్రహ్మ అని. లౌకిక మరియు పారలౌకిక తండ్రిని జ్ఞాపకం చేయడం జరుగుతుంది. ఈ విషయాలు ఇంకెవరికీ తెలియవు, మీరే తెలుసుకున్నారు. పారలౌకిక తండ్రి అవినాశి వారసత్వాన్ని ఇస్తారు, లౌకిక తండ్రి వినాశి వారసత్వం. సపోజ్ రాజుకు కొడుకున్నాడు అనుకుందాం.
5 కోట్ల వారసుడు. రాజు దగ్గర ఉన్నటువంటి ఆస్తి 5 కోట్లు అనుకుంటే ఆ 5 కోట్లకు వారసుడెవరు? రాజు కొడుకు. అనంతమైన తండ్రి దగ్గర ఏముంది మరి? శివబాబా ప్రాపర్టీ అంతా లెక్క పెట్టగలుగుతారా? శివబాబా దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీకి ఎవరు వారసుడెవరు? నేను అనుకోవాలి. అంత నష ఉండాలి. నేను శివబాబా యొక్క సంతానాన్ని, బాబా దగ్గర ఉన్నటువంటి అన్నిటికీ నేను వారసుని, నేను అధికారిని అని. మరి వినాశీ వారసత్వం లౌకిక తండ్రి ఇస్తూ ఉన్నారు, ఇక్కడ పారలౌకిక తండ్రి అవినాశీ వారసత్వాన్ని ఇస్తున్నారు. ఇది ఎప్పుడు సమాప్తమైపోయేది కానీ కాదు. అదైతే ఆ వారసత్వం ఎంత ఆస్తిపాస్తులు తల్లి తండ్రి ఇచ్చినా ఆ తనయుడి దగ్గర ఎంతకాలం ఉంటాయో చెప్పలేం. ఇక్కడ మాత్రం బాబా అన్నారు, మీకు 21 జన్మల గ్యారెంటీ. ఈరోజు కొందరు కోటీశ్వరులుగా కరోడ్పతిగా ఉండవచ్చు, కానీ మాయా దెబ్బలు వారికి ఎలా తగులుతాయి అంటే కరోడ్పతి రోడ్పతిగా అవ్వడానికి ఎంతో టైం పట్టదు. ఎంత తక్కువ సమయంలోనే మనం చూస్తాం. మొన్నటి వరకు ఎలా ఉండేది కోటీశ్వరులుగా, ఈరోజు ఏంటిలా ఉన్నారు అని కూడా అంటారు. అనంతమైన తండ్రి యొక్క వారసత్వం ముందు పోలిస్తే ఈ లౌకిక వారసత్వాలు ఎన్ని కోట్లవి అయినా సరే అవి చాలా తక్కువే. అవినాశి వారసత్వం శివబాబా ఇస్తూ ఉన్నారు. బాబా పేదల పాలిట పెన్నిది. మరి ఇక్కడ చాలా ధనవంతులుగా ఉన్నవారు రాలేరు, ఎందుకంటే గట్టిగా మాయ పట్టుకొని ఉంది వారిని. భారతదేశం చాలా పేద దేశం. బాబా ఎక్కువ శాతం పేద పిల్లలే నన్ను గుర్తిస్తారు అని అంటారు. భారతదేశంలో ఎక్కువ మంది పేదవారు ఉన్నారు. ఇప్పుడు అనేకుల కళ్యాణం చేసేందుకు మీరు పురుషార్థం చేయాలి. ఎక్కువ శాతం జబ్బులతో వైరాగ్యం వస్తుంది అనుకుంటారు. ఇన్ని రోగాలతో నేను ఇంకెందుకు జీవించడం, ఇంకెంతకాలం జీవించాలి అని. ఇలా మార్గం లభిస్తే ముక్తిధామానికి వెళ్ళిపోదాము అని చూస్తూ ఉంటారు. దుఃఖాల నుండి విడిపించుకోవాలి అని ప్రార్థిస్తూ ఉంటారు. మాకు ఈ దుఃఖాల నుండి ముక్తినివ్వండి అంటారు. కొందరైతే డాక్టర్స్కే చెప్పేస్తారు, నన్ను ఏదైనా ఇంజెక్షన్ ఇచ్చేసి ఇంకా నా ప్రాణం వెళ్ళిపోయేలాగా చేయండి అని. అంటే ఆ బాధ భరించలేక, ఆ దుఃఖాలు రోగాల యాతన చూడలేక అలా అంటారు. సత్యుగంలో అయితే ఆ విధంగా ఎవరు అనరు, ఎందుకంటే అక్కడ దుఃఖమే ఉండదు. ఈ విషయాలు ఇప్పుడే మీరు అర్థం చేసుకుంటున్నారు. బాబా పిల్లలు రోజు రోజుకి వృద్ధి చెందుతూ ఉంటారు. సూర్యవంశీ చంద్రవంశీ దేవతలుగా తయారయ్యే వారే వచ్చి ఇక్కడ జ్ఞానం తీసుకుంటారు, నంబర్ వారి పురుషార్థం అనుసారంగా. ఏ జ్ఞాన్ బాబ్ బిగర్ కోయి దే నహీ సక్తే. బాబా తప్పితే ఈ జ్ఞానం ఇంకెవ్వరూ ఇవ్వలేరు. ఇప్పుడు మీరు అనంతమైనటువంటి తండ్రిని వదిలి ఇంకెక్కడికి వెళ్తారు? ఏ తండ్రినైతే అర్థకల్పంగా పిలిచారో, ఎవరితోడైతే మీకు ప్రేమ ఉండేదో, మరి ఇప్పుడు వారి చేయి విడిచిపెడతారా? ఇలా ఎవరికైనా రియలైజ్ చేయించాలి. జ్ఞానమైతే చాలా సహజం, కానీ పావనంగా అవ్వడంలోనే మాయ విఘ్నాలు కలిగిస్తూ ఉంటుంది. ఏ విషయంలో కూడా తప్పులు చేయకూడదు. తప్పులు చేస్తే మాయతో ఓడిపోతారు. దీని ఉదాహరణ బాక్సింగ్ గేమ్ తోటి చక్కగా పోలుస్తూ బాబా చెప్తూ ఉంటారు. బాక్సింగ్లో ఒకరిపైన ఒకరు విజయం పొందుతూ ఉంటారు. పిల్లలకు తెలుసు మాయ నన్ను ఓడింపజేస్తుంది అని. బాబా అంటారు, మీటే బచ్చే అప్నికు ఆత్మ సంజో. మధురమైన పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించండి. బాప్ ఖుద్ సమజ్తే హే ఇస్మే మెహనత్ హే. తండ్రికి స్వయంగా అర్థమవుతుంది ఇందులో శ్రమ ఉంది అని. కొన్ని గేమ్స్ ఎలా ఉంటాయంటే ప్రత్యర్థిని ఓడించడానికి ప్రత్యర్థిని మనం ఏమీ చేయక్కర్లేదు. మన ఆటపైన మనము శ్రద్ధ పెట్టి మనం చాలా ముందుకెళ్తే చాలు, నెంబర్ 1 వచ్చేస్తాం. కానీ బాక్సింగ్ గేమ్ ఎలా ఉంటుంది అంటే ప్రత్యర్థిని పక్కన పెట్టి మనం గెలవలేం. వాళ్ళని ఓడిస్తేనే మనం గెలిచినట్లు. అక్కడ వాళ్ళను పడేస్తేనే మనము గెలవగలుగుతాం. అలాగే ఇక్కడ మాయను అణిచిపెట్టడం, మాయను కంప్లీట్గా జయించడం, మాయను ఓడించటం
చాలా అవసరం అంటున్నారు. బాబా అయితే యుక్తులు ఎన్నో తెలియజేస్తూ ఉంటారు. నేను ఆత్మను ఒక శరీరాన్ని విడిచి ఇంకొక శరీరాన్ని తీసుకుంటాను అని అలా చింతన చెయ్యాలి. పాత్ర వహిస్తూ ఉన్నాను, అనంతమైన తండ్రికి సంతానంగా ఉన్నాను. ఇవన్నీ మంచి రీతిగా పక్కా చేసుకోవాల్సిన విషయాలు. బాబా ఫీల్ కర్తే హే మాయా ఇన్కా బుద్ధి యోగ్ తోడ్ దేతీ హే. బాబా కనిపిస్తూ ఉంటుంది, అయ్యో మాయ వీళ్ళ బుద్ధి యోగాన్ని పూర్తిగా కట్ చేసేసింది కదా అని. నంబర్ వారీగా అయితే ఉండే ఉంటారు. ఈ లెక్కతోనే రాజధాని తయారవుతుంది. అందరూ ఏకరసంగా అయితే ఉండలేరు కదా. అందరూ ఏకరసంగా ఉంటే ఇక రాజధాని తయారు కాదు. ముందు పదవులంటూ ఎవరికి ఏది ఇవ్వాలో కూడా తెలియదు. ఇంకక్కడ రాజు ప్రజలు అన్న భేదభావం కూడా ఉండదు. ఎందుకంటే అందరూ ఒకే రకంగా ఉన్నారు. అందరికీ సింహాసనాలు ఇవ్వాలి. ఇస్తే అందరూ ఒకటే లెవెల్ పైన ఒకటే గ్రౌండ్ పైన ఉన్నట్లవుతుంది. అందుకే బాబా అన్నారు, అలా ఉండదు, నంబర్ వారీగా తయారవుతారు. రాజా, రాణి, ప్రజా, సావుకారు అందరూ తయారయ్యేది ఉంది. ఈ విషయాలు మీకు తప్ప ఎవరికి తెలియదు. మనము మన రాజధానిని స్థాపించుకుంటూ ఉన్నాం. ఈ విషయాలు మీలో కూడా ఎవరైతే అనన్యమైన వారు ఉన్నారో వారే జ్ఞాపకం చేస్తూ ఉంటారు. వారికే గుర్తొస్తాయి. ఈ విషయాలను మీరు ఎప్పుడూ మర్చిపోకూడదు. పిల్లలకు తెలుసు మేము మర్చిపోతున్నాము అని. లేకపోతే చాలా సంతోషంలో ఉండాలి, మేము విశ్వానికి యజమానిగా అవుతున్నాము అని. పురుషార్థంతోనే మీరు తయారవుతారు. కేవలం మాటలు చెప్పడంతో, జ్ఞానం వినిపించడంతో తయారవ్వరు. మీ వ్యక్తిగత సాధన పురుషార్థం ఉండాలి. బాబా అయితే రాగానే పిల్లల్ని అడుగుతారు, పిల్లలు సావధానంగా కూర్చున్నారా, స్వదర్శన చక్రధారిగా కూర్చున్నారా అని అడుగుతారు. ఎందుకంటే బాబా కూడా స్వదర్శన చక్రధారిగా ఉన్నారు కదా, ఇతనిలో ప్రవేశిస్తారు. మనుషులు అనుకుంటారు విష్ణువు కదా స్వదర్శన చక్రధారి, మరి వీళ్ళేంటి మేము స్వదర్శన చక్రధారి అని చెప్తున్నారు అని కన్ఫ్యూజ్ అవుతారు. వాళ్ళకి తెలియదు వీరే మళ్ళీ లక్ష్మీనారాయణలుగా అవుతున్నారు అని. వీరికి జ్ఞానం ఎవరిచ్చారనేది తెలియదు. ఈ జ్ఞానం ద్వారానే లక్ష్మీనారాయణలు ఆ ఉన్నత పదవిని పొందారు. చూపిస్తారు స్వదర్శన చక్రంతో అసురులందరూ మరణించారు అని. మరి ఈ చిత్రం తయారు చేసే వాళ్ళపైన నవ్వు వస్తుంది. ఎందుకంటే విష్ణువుకి చిహ్నం చూపించారు. కంబైన్డ్గా ఉన్నట్టుగా, గృహస్థాశ్రమంలో ఉన్నట్టుగా చిత్రం శోభనీయంగా ఉంది. కానీ ఇదేం రైట్ చిత్రం కూడా కాదు అంటున్నారు. ఇంతకుముందు మీకు కూడా తెలీదు. 4 భుజాలు కలిగినటువంటి వాళ్ళు ఇక్కడ ఎక్కడి నుండి వస్తారు? ఈ విషయాలన్నీ మీలో కూడా నంబర్ వారీగానే తెలుసుకుంటున్నారు. బాబా అంటారు మొత్తం ఆధారం అంతా పురుషార్థం పైనే ఉంది. మిగతాది బాబా స్మృతితోనే పాపాలు కట్ అవుతాయి. అందరికంటే అధికంగా నెంబర్ 1 పురుషార్థం ఇదే మీరు చేయాల్సింది అంటున్నారు. ఏది? స్వదర్శన చక్రధారిగా అయ్యే పురుషార్థం చేయాలి. టైం తో బాప్నే దియా హే, సమయం అయితే బాబా ఇచ్చేశారు. గృహస్థంలో కూడా ఉండాలి, లేకపోతే పిల్లలు మొదలైన వారిని ఎవరు సంభాలిస్తారు? అన్నీ చేస్తూ ఈ ప్రాక్టీస్ చేయాలి అంటున్నారు. అంతే తప్ప ఇంకే విషయాలు లేవు ఇక్కడ. శ్రీకృష్ణుడి గురించి చూపిస్తారు కదా, అకాసురుడు, బకాసురుడు వీళ్ళందరినీ స్వదర్శన చక్రంతో అంతమొనర్చినట్టు చూపిస్తారు. అసురులందరూ ఎవరు? నిజంగా అలా చక్రం ఒక ఆయుధంలాగా ఉపయోగించి వాళ్ళ తలలను, శిరస్సులను వేరు చేసినట్టుగా చూపించారు కదా, అదే కరెక్టా? వాస్తవంగా దాని భావం బాబా చెప్తున్నారు. పిల్లలు, దేవతలైతే అహింసకులు, డబల్ అహింసకులు, వారెవ్వరి హింస చెయ్యరు. కానీ ఇది స్వదర్శన చక్రం లేదా సుదర్శన చక్రం, ఇది ఒక ఆయుధం కాదు. అంటే ఇది ఎవరిదో ఏదో కట్ చేయడానికి ఉపయోగించే ఒక సాధనం కాదు. ఇది సాధనలో భాగం.
ఇది మనం ప్రాక్టీస్ చేయాల్సింది. స్వచింతన, ఆత్మచింతన నిరంతరం ఒక చక్రంలాగా లోపల తిరుగుతూ ఉండాలి. బుద్ధిలో తిప్పే చక్రం. అప్పుడు లోపలున్నటువంటి ఆసురీ గుణాలు, కామక్రోధాలు, ఇంకేవైనా సరే వాటి తలలన్నీ కట్ అవుతాయి. ఎంత తేడా ఉంది నిజంగా చూపించిన దానికి, ప్రాక్టికల్గా జరిగేదానికి. ఇవి బాబానే అర్థం చేయిస్తారు. మనుషులకు అర్థం చేయించలేరు. మనుషులకు సద్గతిని ఇవ్వలేరు. రచయిత, రచన యొక్క ఆదిమధ్యాంత రహస్యాలను ఎవరు అర్థం చేయించలేరు. స్వదర్శన చక్రం యొక్క అర్థం ఏంటి? అది కూడా బాబానే చెప్తున్నారు. శాస్త్రాల్లో చూడండి ఎన్ని కథలను తయారు చేశారు. అసలు ఇంక అడక్కండి నన్ను, ఎన్ని కథలో చెప్పలేము అంటున్నారు బాబా. దేవతలని హింసకులుగా చూపించారు. ఇప్పుడు ఈ విషయాలన్నింటిపైన మీరు ఏకాంతంలో కూర్చొని విచారసాగర మంతన చేయండి. రాత్రి కూడా పిల్లలు కొందరు కాపలా సేవ చేస్తారు. అంటే మధుబన్లో పాండవ భవనం ప్రాంగణంలో పిల్లలు కొంతమంది నైట్ డ్యూటీ చేసేవారు. నైట్ మొత్తం నిలబడి అటు ఇటు క్యాంపస్ అంతా తిరుగుతూ రక్షణ నిమిత్తం వారు కాపలాదారి యొక్క సేవ చేసేవారు. నైట్ వాచ్మెన్ డ్యూటీ ఉండేది. మరి ఖాళీనే కదా ఆ టైంలో, ఇంకా వేరే ఏం చింతన చేసే అవసరం లేదు. ఈ విషయాలనే చింతన చేయాలి అంటున్నారు. ఆ సమయంలో ఇంకొక పని ఉండదు కాబట్టి నడుస్తూ తిరుగుతూ స్వదర్శన చక్రధారిగా అవ్వాలి అంటున్నారు బాబా. చాలా టైం దొరుకుతుంది మీకు. బాగా బాబాని జ్ఞాపకం చేయగలుగుతారు. బాబాని జ్ఞాపకం చేయడంతో పాటుగా స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉండండి. జ్ఞాపకం చేస్తే సంతోషంతో నిద్ర కూడా ఎగిరిపోతుంది. లేకపోతే నైట్ వాచ్మెన్ డ్యూటీ చేసినా నిద్ర వస్తూ ఉంటుంది. ఇంకా ఎవరికైతే బాగా ధన సంపాదన జరుగుతూ ఉంటుందో వాళ్ళకి ఆవలింతలు కూడా రావు. నిద్ర ఇంకా తర్వాత విషయం. వాళ్ళు చాలా సంతోషంలో ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు అసలు ఊరికే అలా కొంచెం కొనుకుపాట్లాగా కొంచెం ఇలా బాడీ షేకింగ్ కూడా రాదు. ఒక సెకండ్ కూడా అలా నిద్ర రాదు అంటున్నారు. అంత యాక్టివ్గా ఉండగలుగుతారు. తూలుతూ ఉండడం, నిద్రపోవడం కూడా ఉండదు. మీకు తెలుసు మీరు ఎవర్ వెల్తీగా అవుతున్నారు. చాలా మంచి రీతిగా దీంట్లో నిమగ్నం అయిపోవాలి. ఇప్పుడు బాబా అర్థం చేయిస్తున్నారు. డ్రామానుసారంగా ఏదైతే జరుగుతుందో, ఏదైతే నడుస్తుందో అదంతా బాగుంది. అయినా పురుషార్థం చేయిస్తూ ఉంటారు, శిక్షణని ఇస్తారు. ఇలా ఎంతోమంది ఉన్నారు. కొందరిలో అయితే అసలు జ్ఞానం లేదు, యోగం లేదు. కొందరు బుద్ధివంతులు, విద్వాంసులు మొదలైన వారు కూడా వచ్చినా అసలు వాళ్ళకి చెప్పలేకపోతారు. సర్వీసేబుల్ పిల్లలకైతే తెలుసు. మా దగ్గర ఎవరెవరు బాగా అర్థం చేయించే పిల్లలు, ఎవరికి బాగా అర్థం చేయించగలుగుతారు అనేది వారికి తెలుసు. అయినా బాబా చూస్తారు. ఈ బుద్ధివంతులు, చదువుకున్న వాళ్ళు, బాగా రాయగలిగిన వారు, మంచి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి తగిన విధంగా చెప్పగలిగేటువంటి బుద్ధిమంతులైన పిల్లలు కూడా ఉండాలి. అలా లేరనుకోండి, ఆ టైంలో బాబా వారిలో ప్రవేశించి ఎదుట ఉన్నటువంటి ఆ వివేకవాన్ ఆత్మకు జ్ఞానాన్ని వినిపిస్తారు. బాబా అలా ప్రవేశించి ఎన్నోసార్లు అనుభవం చేయించారు. వినే వ్యక్తి చాలా హై ఎండ్ నాలెడ్జ్తో ఉండి, చాలా ఎడ్యుకేటెడ్ అయి ఉండి, వినిపించేటువంటి వారు బాబా పిల్లల్లో సామాన్య స్థితిలో ఉన్న, అంటే సాధారణమైనటువంటి వారు ఉన్న, బాబా అక్కడ ఆ ఆత్మకి జ్ఞానం అందించడానికి వీరిలో ప్రవేశించి చెప్తారు. ఎవరైతే సత్యమైన మంచి పిల్లలు ఉంటారో వాళ్ళు అంటారు,
నాలో అసలు అంత జ్ఞానమే లేదు. బాబా ప్రవేశించి చెప్పుకున్నారు. నాకు తెలీదు అసలు ఆ టైంలో నేనేం చెప్పానో కూడా. కేవలం నేను నేను నిమిత్త మాత్రంగా ఉన్నానని నిలబడ్డాను అంతే. బాబా ప్రవేశించి వాళ్ళని సాటిస్ఫై చేసేలాగా జ్ఞానం వినిపించారు అంటారు. బాబా సహాయమే ఇదంతా అని అలా పిల్లలు ఫీల్ అవుతారు. డ్రామాలో ఇటువంటి పాత్ర ఇమిడి ఉంది. కానీ కొందరికేమో అహంకారం వచ్చేస్తుంది. నేను ఎంత బాగా చెప్పాను, నేను వాళ్ళకి చెప్పింది ఆ టైంలో నేను ఇంత బాగా మంచి మంచి పాయింట్స్ చెప్పాను అని అనుకుంటారు. ఇలా ఆలోచించడం, బాబా అన్నారు ఇది కూడా వారు అహంకారంతో ఉండడం, ఇవి కూడా డ్రామాలో ఇమిడి ఉన్నాయి. డ్రామా చాలా విచిత్రమైనది కదా. ఇది అర్థం చేసుకోవాలంటే విశాలమైనటువంటి బుద్ధి కావాలి. ఇప్పుడు మీరు పిల్లలు ఈ విషయాన్ని అర్థం చేసుకున్న రాజధాని స్థాపించబడుతుంది. ఇందులో అందరూ తెల్లగానే ఉంటారు, నల్లటి వారు అక్కడ ఉండనే ఉండరు. ఇక్కడైతే మీరు తెల్లగా మరియు నల్లగా 2 చిత్రాలను తయారు చేసి రాయండి అంటున్నారు. అంటే ఆత్మ తెల్లగా సతోప్రధానంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, నల్లగా తమో ప్రధానంగా మారాక ఎలా ఉంటుంది అనేది రెండిటి డిఫరెన్స్ రాయండి. 63 జన్మలు కామచితి పైన కూర్చొని మీరు ఎలా నల్లగా మారిపోయారు. ఆత్మనే కదా అలా తయారయ్యేది. లక్ష్మీనారాయణలది కూడా నల్లటి చిత్రాన్ని తయారు చేశారు. అసలు ఆత్మ నల్లగా ఎలా మారుతుంది అనేది వారికి తెలియదు. వీరైతే సత్యుగానికి యజమానిగా ఉండేవారు. లక్ష్మీనారాయణలు తెల్లగా ఉండేవారు, కామచితి పైన కూర్చొని నల్లగా మారిపోయారు. ఆత్మ ఇలా పునర్జన్మలను తీసుకుంటూ తమో ప్రధానంగా మారింది. ఇప్పుడైతే ఆత్మ నల్లగానే, శరీరము నల్లగానే ఉంది. तो हंसी हंसी में पूछ सकते हो लक्ष्मी नारायण को कहाँ काला कहाँ गोरा क्यों दिखाया है कारण. మీరు అడగండి, లక్ష్మీనారాయణలు మరి సతో ప్రధాన స్థితిలో సత్యుగానికి యజమానిగా ఉండేవారు కదా. మీరు నవ్వుతూనే వాళ్ళని అడగండి, మరి అటువంటి లక్ష్మీనారాయణలను నల్లటి రాతితో తయారు చేసి నల్లగా చూపించడంలో అర్థం ఏంటి, వాళ్ళని ఎందుకు నల్లగా చూపించారు అని అడగండి. ఎందుకంటే ప్రతి ఆత్మ తమో ప్రధానంగా మారిపోతుంది అని చెప్పడానికి గుర్తది. జ్ఞానమైతే వాళ్ళకి లేదు, చెప్పలేరు. కానీ మళ్ళీ మీరే జవాబు కూడా వినిపించవచ్చు. ఎలాగో వాళ్ళు మాకు తెలీదు అని అన్నప్పుడు మీరు సమాధానం ఇవ్వవచ్చు. శ్రీకృష్ణుడు కూడా తెల్లగా ఉండేది, మరి నల్లగా ఎందుకు చూపించబడ్డారు? ఇవన్నీ విషయాలు మీరు చెప్పండి. ఇప్పుడు మీ జ్ఞానం యొక్క 3వ నేత్రం తెరుచుకుంది, మీకే ఇది లభించింది కాబట్టి మీరు అందరికీ ఇవి వినిపించాలి. అచ్చా, मीठे मीठे सिकिलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ధారణ కోసం ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, సంతోషంతో నిండుగా ఉండేందుకు ఏకాంతంలో కూర్చొని లభించిన జ్ఞాన ధనాన్ని స్మరణ చేయాలి. సంతోషంతో నిండుగా ఉండేందుకు ఏకాంతంలో కూర్చొని మనకి లభించినటువంటి జ్ఞానాన్ని స్మరిస్తూ ఉండాలి. పావనంగా లేదా సదా నిరోగిగా తయారయ్యేందుకు స్మృతిలో ఉండేటువంటి శ్రమ చెయ్యాలి. పావనంగా సదా నిరోగిగా తయారయ్యేందుకు స్మృతిలో ఉండేటువంటి శ్రమ చెయ్యాలి. సెకండ్ పాయింట్, తండ్రి సమానంగా మాస్టర్ జ్ఞాన సాగరులై అందరినీ స్వదర్శన చక్రధారిగా తయారు చేయాలి. లైట్ హౌస్గా అవ్వాలి. భవిష్యత్తు 21 జన్మల కోసం శరీర నిర్వహణ చేసుకోవడానికి ఆత్మిక టీచర్గా తప్పనిసరి అవ్వాలి. ఫస్ట్ పాయింట్లో బాబా సంతోషంగా ఉండడానికి ఏకాంతంలో విచారసాగరమంతం చేయండి అంటున్నారు. నిరోగిగా అవ్వాలి అంటే స్మృతి యొక్క శ్రమ చెయ్యాలి అని. సెకండ్ పాయింట్లో
స్వదర్శన చక్రధారిగా అవ్వాలి, లైట్ హౌస్గా అవ్వాలి, రుహానీ టీచర్గా అవ్వాలి అంటున్నారు. వరదాన్. త్రికాలదర్శి స్థితి ద్వారా 3 కాలాలని స్పష్టంగా అనుభవం చేసుకునేటువంటి మాస్టర్ నాలెడ్జ్ఫుల్ భవ. వివరణ: ఎవరైతే త్రికాలదర్శి స్థితిలో ఉంటారో వారు ఒక్క సెకండ్లో 3 కాలాలని స్పష్టంగా చూడగలుగుతారు. నిన్న ఎలా ఉండేవారేమి, ఈరోజు ఎలా ఉన్నాము, రేపు ఎలా అవుతాము. వారి ముందు అన్నీ స్పష్టంగా ఉంటాయి. ఏ విధంగా ఏదైనా ఒక దేశంలో ఒక టాప్ పాయింట్ పైన నిలబడి చూస్తే మొత్తం నగరం అంతా కూడా స్పష్టంగా కనబడుతుంది, అందులో మజా వస్తుంది. అలాగే సంగమ యుగం మీకోసం టాప్ పాయింట్ వంటిది. దీనిపై నిలబడి త్రికాలదర్శిగా చూడండి. చాలా నషతో మీరు అంటారు, మేమే దేవతలుగా ఉండేవారిమి, మేమే తయారయ్యాము, మేమే మళ్ళీ తయారవుతాము అని. దీన్ని మాస్టర్ నాలెడ్జ్ఫుల్గా అవ్వడం అని అంటారు. స్లోగన్: హర్ సమయ అంతిమ గడి హై, ఇస్ స్మృతి సే ఎవర్ రెడీ బనో. ప్రతి క్షణం అంతిమ గడియే, ఈ స్మృతితో ఎవర్ రెడీగా కండి. ప్రతి క్షణం కూడా అంతిమ గడియగా భావిస్తూ సదా సంసిద్ధంగా ఉండాలి. ఈరోజు స్వమానము: నేను మాస్టర్ నాలెడ్జ్ఫుల్ ఆత్మను. ఓం శాంతి.